సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. గండిపేటలోని గోల్ఫ్ కోర్స్ వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఉదయం వేళల్లో నగరం వెలుపల బెలూన్ రైడ్స్ ఉండగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బెలూన్ల ప్రదర్శన ఉంటుంది. ముఖ్యంగా చీకటి పడ్డాక విద్యుత్ దీపాల వెలుగులో బెలూన్లు మెరిసిపోయే నైట్ గ్లో షో సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. మరోవైపు టెక్నాలజీ ప్రియుల కోసం గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా నేడే ప్రారంభం కాబోతోంది. ఇవాళ రేపు జరిగే ఈ ఈవెంట్లో డ్రోన్ రేసింగ్, డ్రోన్ సాకర్ వంటి వినూత్న ప్రదర్శనలు పర్యటనకు ఇటు అలరించబోతున్నాయి. పండుగ పూట అటు సాంప్రదాయం, ఇటు టెక్నాలజీ కలయికతో హైదరాబాద్ ఆకాశం కొత్త శోభను సంతరించుకుంది. టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు మీరు చూస్తూ ఉన్నారు. ఇవే డ్రోన్స్ వాటర్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతిని. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను రప్పించేటువంటి కార్యక్రమం ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా ఒక 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది పోతారు. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ తెచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశంకి వెళ్ళి తెలియగలిచడం ఒక గొప్ప అనుభూతి. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో బాగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్ 1000 బెలూన్స్ అవుతూ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా, అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున ఇది పనికి వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తారు. టూరిజం ప్లీజ్ వెనక్కుండి లేకపోతే